విశేషమైన రోజు. చూడండి, ఈ ఆషాఢ అమావాస్యకు విశేషంగా జ్యోతిర్భీమేశ్వర వ్రతము, అంతేకాకుండా నాగుల అమావాస్య అని కూడా అంటారు. ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని రేపు ఉదయాన్నే పుష్యమి నక్షత్రంలో ఆచరించండి. రేపు బుధవారం కదా, చాలా శ్రేష్టమైన రోజు. రేపు ఉదయాన్నే ఆచరించాలి. ఎంత త్వరగా ఆచరిస్తే అంత త్వరగా. ముందుగా రేపు ఉదయాన్నే లేచి సుమంగళీలందరూ కూడా కాస్త తలకి నూనె కానీ లేదా పాలు కానీ రాసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసి ఉదయాన్నే దేవుడి గదిలో బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. దాని మధ్యలో 2 జ్యోతి స్తంభాలు పెట్టాలి. దీపాలు వెలుగుతాయి కదా, ఆ దీప స్తంభాలని 2 పెట్టి ఒక దాంట్లో నూనె, ఒక దాంట్లో నెయ్యి వేయాలి. నూనె దీపంలో అమ్మవారు, నెయ్యి దీపం ఏదైతే ఉంటుందో అది అయ్యగారు అని అర్థం. ఇది పార్వతీ పరమేశ్వరుడు. అలా ఒక దాంట్లో నూనె, ఒక దాంట్లో నెయ్యి పోసి ఆ దీపాలు వెలిగించి వాటికి పార్వతీ పరమేశ్వరుని ఆవాహన చెయ్యాలి. అలా ఆవాహన చేసి పూజ చెయ్యాలి. తర్వాత అక్కడ ఒక దారం అనేది 2 దారాల్ని అక్కడ పెట్టి పూజించాలి. పూజించి మంగళ నీరాజనం అన్ని చేసి నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టి పూజించి తదుపరి భర్త దగ్గరికి వెళ్ళి భర్త పాద పూజ చెయ్యాలి. రేపు కంపల్సరీ. సంవత్సరంలో ఒక్కరోజు ప్రతి పుణ్య స్త్రీ తన భర్త పాదాలు కడుగుతారు. దీనే జ్యోతిర్భీమేశ్వర వ్రతం. భర్త పాద పూజ రేపు ఎవరైతే చేస్తారో భర్తకి కాళ్ళు కడిగి పూజించి గంధం రాసి వాళ్ళకి ఆరతి తీసి ఇచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళ చేతిలో అక్షంత ఇచ్చి వాళ్ళ పాద నమస్కారం చేసుకుంటారు. అంటే భార్య భర్త పాద నమస్కారం చేస్తారు పూజ అయిన తర్వాత. అలా చేసుకోవడం వలన భర్తకి ఆయుహు, ఆరోగ్యం, ధనం, సుఖ సంపద, సమృద్ధి, అంటే ఇవన్నీ కానే కావాలి కదా, ఇవన్నీ వృద్ధి చెందుతాయి భర్తకి. భర్తకి ఎప్పుడైతే అవన్నీ వస్తాయో అవి భార్యకి ప్రాప్తిస్తాయి అని అర్థం. అటువంటి అద్భుతమైన వ్రతం రేపు. ఆ వ్రతం పేరే పతి సంజీవిని వ్రతం అని. అది అయిన తర్వాత మళ్ళీ జ్యోతుల దగ్గర రావాలి, కూర్చోవాలి, మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పూజించి భర్త పాదుకున్నాక మళ్ళీ జ్యోతుల దగ్గరకు వచ్చి పూజించి నమస్కారం చేసుకొని జ్యోతిర్భీమేశ్వర వ్రత కథని చక్కగా వినాలి లేదా చదువుకోవాలి అని అర్థం. రేపు నేను చెప్పినట్టుగా మీరందరూ ఈ పూజలు ముగించుకొని 8 o'clock ఎగ్జాక్ట్లీ ఓంకారం ఆన్ చేస్తే రేపు ఉదయాన్నే జ్యోతిర్భీమేశ్వర వ్రత కథని నేనే తెలియచేస్తాను. నేను ఎప్పుడైతే వ్రత కథను తెలియచేస్తానో అది మీరు వింటారు కదా, పరిపూర్ణమైన వ్రతం కంప్లీట్ అయినట్టు. దాని నుంచి చక్కగా రేపు ఉదయం జ్యోతిర్భీమేశ్వర వ్రతం కోసం ఎదురు చూడండి. కథ నేను తెలియచేస్తాను. మీ ఇంట్లో అంత పూజలన్నీ చేసుకుని సిద్ధంగా ఉండండి. రేపటి విశేషం పతి సంజీవిని వ్రతం. మరియు అంతేకాదు దీంట్లో మరొక విశేషత ఉంది. ఎవరైతే వివాహం కాలేదో వాళ్ళు రేపు అక్కడే పార్వతీ పరమేశ్వరుని దగ్గర ఉన్న ఒక కంకణాన్ని తీసి ఆ తల్లి కూతురు చేతిలో కట్టుంది. అమ్మా నీ త్వరలో వివాహం అవుతుంది అని చెప్పి కట్టింది అనుకోండి, కుడి చేయికే కట్టాలి, ఎడం చేయి కాదు. కుడి చేయికి తల్లి చేతిలో కట్టించుకుంటారు అనుకోండి, వచ్చే భీమేశ్వర వ్రతం లోపు వివాహం అయిపోయింటుంది. అంటే పుణ్య స్త్రీలు సుమంగళిని పూజిస్తే భర్తకి ఆయుష్ ఆరోగ్యం పెరిగి సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఎటువంటి గొప్ప వ్రతాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. రేపు తప్పకుండా ఆచరించండి. అందరికీ శుభం జరుగుతుంది. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా శక్తి దేవతల అమ్మవారు, భద్రకాళి అమ్మవారు అయిండొచ్చు, దక్షిణకాళి అయిండొచ్చు, దుర్గా పరమేశ్వరి అయిండొచ్చు, ఇటువంటి అమ్మవారు దేవస్థానం. ఎందుకంటే రేపు ప్రత్యేకంగా అమావాస్య. అమ్మవారు దేవాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టి మీకు అనుకూలమైతే నిమ్మ పండు మాలని మీరే తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చేసినారు. అలా చేయడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైనా పెండింగ్ ఉంది కోర్టు గొడవల్లో, అది డిక్లరేషన్ అవ్వట్లేదు, లేదు మా ఆస్తి ఏదో రావాల్సింది అది రావట్లేదు, ఇటువంటివి ఏదైనా ఉంటే త్వరగా జరుగుతాయి. మీ వైపు ధర్మం ఉంది, మీరు గెలవాలనుకున్నా, త్వరగా డిక్లరేషన్ కావాలన్నా బుధవారం అమావాస్య, అది పుష్యమి నక్షత్రంలో ఉంది రేపు ఉదయం. దాని నుంచి అమ్మవారి గుళ్ళో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి
నిమ్మపండు మాల ఇచ్చి మీ సంకల్పం ఏముందో అమ్మవారికి తెలియచేసిరండి, ఖచ్చితంగా జరుగుతుంది. దేవాలయానికి వెళ్ళని వాళ్ళు ఇంట్లోనే అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించండి, కానీ నిమ్మపండులో దీపాలు వెలిగించకూడదు. ఇంట్లో నార్మల్గా 2 నెయ్యి దీపాలు వెలిగించి లలితా సహస్రనామం కానీ చదువుకోండి. లేదు అంటే దేవి ఖడ్గమాల పారాయణ చేసుకొని మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారికి తెలియచేయండి. క్షమీపత్రం అంటే జమ్మి చెట్టు ఆకు, దాంట్లో అమ్మవారికి అర్చించి మీ సంకల్పం తెలియచేయండి. త్వరలోనే విజయం ప్రాప్తిస్తుంది. గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేసినందుకు